ప్రదీప్ కాబ్రా స్ఫూర్తిదాయక ప్రయాణం సినిమా తెరపై క్రూరమైన విలన్గా, రౌడీగా వందలాది చిత్రాల్లో భయపెట్టే ప్రదీప్ కాబ్రా నిజ జీవితంలో మాత్రం ఒక అద్భుతమైన వ్యక్తిత్వాన్ని చాటుకుంటున్నారు. సుమారు 300కు పైగా సినిమాలు, సిఐడి మరియు తెనాలి రామ వంటి పాపులర్ సీరియల్స్ లో నటించిన ఈయన తన తల్లి పట్ల చూపుతున్న అంకిత భావం చూస్తే ఎవరికైనా కళ్ళు చెమర్చక మానవు. 10 ఏళ్ల క్రితం ప్రదీప్ కాబ్రా తల్లి పక్షవాతానికి గురై నడవలేని స్థితిలోకి వెళ్లారు. అప్పట్లో తను ఎదుగుతున్న కెరీర్ ను, తీరిక లేని షూటింగ్లను పక్కన పెట్టి ఆమె సేవకే ప్రాధాన్యత ఇచ్చారు. పని మనుషులపై ఆధారపడకుండా తన తల్లికి స్నానం చేయించడం నుంచి తల దూవడం వరకు ప్రతి పనిని ఆయనే స్వయంగా చేస్తారు. తల్లికి ఫిజియోథెరపీ చేయిస్తూ ఆమె మళ్లీ కోలుకోవాలని నిరంతరం శ్రమిస్తున్నారు. మరీ ముఖ్యంగా తన తల్లికి సముద్రపు గాలిని చూపించాలని ఆమెను తన వీపుపై ఎక్కించుకొని ముంబై బీచ్లకు తీసుకువెళ్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. తెరపై కరుడుగట్టిన విలన్ పాత్రలు వేసే వ్యక్తిలో ఇంతటి కోమలమైన హృదయం, అమ్మపై ఇంతటి అనురాగం ఉందా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంతటి పేరు తెచ్చుకున్నా కన్నతల్లిని మించిన దైవం లేదని ఆయన తన ప్రవర్తనతో నిరూపిస్తున్నారు. వృత్తిపరమైన బాధ్యతలు ఎన్ని ఉన్నా కన్నవారిని గౌరవించి సేవ చేసుకోవడమే నిజమైన విజయమని ప్రదీప్ కాబ్రా నిరూపిస్తున్నారు. తల్లిదండ్రులను భారంగా భావించే నేటి తరానికి ఆయన ఒక గొప్ప నిదర్శనం. నిజమైన హీరో అంటే తెరపై కనిపించేవాడు కాదు, కష్టాల్లో ఉన్నవారికి తోడుగా నిలిచేవాడేనని ఆయన చాటి చెప్తున్నారు.